అయితే అన్న నేను ఏమంటున్నా ఇప్పుడు చూడండి మీకు ఈ దృష్టికి వచ్చిందో లేదో కులోన్మాదానికి మహిళా కానిస్టేబుల్ బలి కులాంతర వివాహం చేసుకుందని అక్కపై తమ్ముడి కక్ష స్కూటీపై వెళ్తుండగా కారుతో ఢీ ఆపై కొడవలితో దాడి మెడనరికి దారుణ హత్య వివాహమైన 22 రోజులకే ఘోరం కోట్ల విలువైన భూమి తగాదాలు కారణమేనా సో తిను కానిస్టేబుల్ మహిళ కులాంతర వివాహం చేసుకుందని చెప్పి తమ్ముడే కక్ష కట్టి చంపేసినారని చెప్తా ఉన్నారు అంటే జనరేషన్లు మారుతున్నాయి ఓకే నెక్స్ట్ జనరేషన్స్లో ఈ కులాల ప్రాతిపదికన తీసుకొని పెళ్ళిళ్ళు ఇవన్నీ అవుతాయన్న నమ్మకం కూడా లేదు ఓకే ఇటువంటి సమయంలో ఈ కుల హత్యలు ఏంటి సో దీని గురించి మీ విశ్లేషణ ఏంటి అన్ని ప్రధాన పత్రికల్లో ఇదే వార్త మెయిన్ వార్త ఈ వార్త వచ్చింది కదా నేను కూడా చాలా కంగు తిన్నా ఈమె నా ఊరు పక్కల్ని రావి ఏది రావిరా ఏది రాయపూల్ అనే విలేజ్ లో దారుణంగా చంపిండంటే వాడు మనిషి కాదు తమ్ముడే ఒక తల్లిని ఒక చెల్లెని మనం ఒక దేవతగా పూజిస్తాం అరే నీ భూములు ఉంటే అది ఉంటే మాట్లాడుకో కులాంతర వివాహం చేసుకున్నావు అనే విధవ నీ అక్క 18 ఏళ్ల కంటే పైన వచ్చింది ఆమె కానిస్టేబుల్ గా చేస్తున్నది అతనే ఎవడో ఏ క్యాస్ట్ ఉండొచ్చు చేసుకున్నది ఏదో అయిపోయింది వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళని ఏ విధంగా చేసే చాలు నేను అట్లా 60 పెళ్లిళ్ళు చేసిన మేడం కులాంతర వివాహం చేసుకున్నా నేను కూడా కులాంతర వివాహమే 86 లో అరే విధవలారా మనం ఏం ఆపలేము ఊర్లలో అంటే నువ్వు కులాంతర వివాహం చేసుకోవాలని బయట పడుతుంది హైదరాబాద్ లో వస్తే ఎవరితో లేచిపోతుందో మీకు ఏం తెలుస్తుంది ఎవరి వాళ్ళ ఇష్టం ఉన్నదని చేసుకుంటారు రేపు వాళ్ళు నచ్చినటువంటి వాళ్ళని చేసుకోండి అని చెప్పేసి సంస్థలు వచ్చేసినాయి వాళ్ళని వీళ్ళని పిలుస్తున్నారు కులం చూసుకుంటే 45-50 ఏళ్ళు వచ్చినా గానీ పెళ్లి చేయలేని పరిస్థితులు తల్లిదండ్రులు ఉన్నారు వాళ్ళు చేసుకోలేకపోతున్నారు మరి వాళ్ళు పెళ్లి చేసుకోవద్దా వాళ్ళు మనుషులు గారా వాళ్ళు చేసుకున్నారు తప్పే ఉన్నది అని అంటా నేను నువ్వు చెయ్యకపోతివి నువ్వు సంబంధం తీసుకురాకపోతివి నీ కులపోని నువ్వు నీకు మధ్య నీ విలువ లేదు తెలియదు ఆడ గీమెనేం చేసుకుంటాం తల్లిదండ్రులు లేరు గీమె కానిస్టేబుల్ అని ఎన్నో పెడతారు అలాంటప్పుడు అది చెయ్యడం తప్పు వాడిని నిలువున రాళ్లతోటి కొట్టి చంపాలి చట్టాలు ఇవన్నీ ఏం చేయడు 90 రోజులు జైల్లో పోతాడు మళ్ళీ వస్తాడు మళ్ళీ అది చేస్తాడు కానీ ఆమె నిలువున ఆమె జీవితం పాడు చేసింది కదా ఆ తల్లి ఏ విధంగా ఉన్నది చూడండి ఆమె హైట్ చూడండి ఆమె స్టైల్ చూడండి అలాంటి కానిస్టేబుల్ ని నువ్వు మహిళా కానిస్టేబుల్ ఇప్పుడిప్పుడే అన్నిట్లో మహిళలు ముందరకు వస్తా ఉన్నారు ఆ మహిళలకు నేను ధన్యవాదాలు చెప్తున్నా అంత ఈజీ కాదు ఉద్యోగం ట్రైనింగ్ లో పాస్ అయ్యి ఫిజికల్ ట్రైనింగ్ లో అన్నిట్లో నా అన్న కొడుకు బిడ్డ చెన్నారెడ్డి కూడా ఆరుట్లలో 4-5 సార్లు రాసి కనీసం కానిస్టేబుల్ కోసం అన్న పోదాము ఎస్ఐకి పోయింది ఎస్ఐ పోయేసి కానిస్టేబుల్ అన్న పోతామంటే రాలే మరి వాళ్ళు ఏ విధంగా సంపాదించిందో అలాంటి వాళ్ళని నేను అది కూడా అనుకుంటున్నా మేడం నిన్ననే నేను చూసిన టీవీలో చూసిన కానీ అలాంటి చంపడం అనేది చాలా ఘోరం ఇలాంటి వాళ్ళని ఆడవాళ్ళని వేధించేటువంటి వాళ్ళని వీళ్ళు మామూలు శిక్షలు వేస్తే సరిపో వీళ్ళని దెబ్బకు దెబ్బ కాళ్ళలో చేతిలో తీసేయాలి అంతే చట్టం లేదు ఏం లేదు ఆ పోలీసు వాళ్ళు వచ్చే లోపలనే ప్రజలే చేయాలి రాళ్లతోటి కొట్టి చంపాలి వీళ్ళని చెట్టు కట్టేసేసి ఆ పోలీసు వాళ్ళు వస్తే వాళ్ళు చంపనియరు వాళ్ళ రూల్ ప్రకారంగా రానియరు వాళ్ళు రాకముందే వీళ్ళని చంపి పడేయాలి దెబ్బకు దెబ్బ అంతే నేను దానికి ప్రజలకు హామీ ఇస్తున్నా మీకు ఎన్ని కేసులు అయితే ఆ కేసులు నేను చూసుకుంటానండి మీకు లాయర్లు కావాలన్నా 100 మంది హైకోర్టులో లాయర్లు ఉన్నారు మన వాళ్ళు ప్రతి కోర్టులో నా వాళ్ళు ఉన్నారు ఏం కేసులు అయినా సరే మేము చూసుకుంటాం అలాంటిది ఆడపిల్లల్ని రేపు చేసినా ఆడపిల్లల్ని చించినా ఆడపిల్లల్ని ఏమన్నా అన్నా వాళ్ళని మాత్రం వదిలిపెట్టకండి అదే ఇంకో మాట చెప్తున్నా నా వరంగల్ బిడ్డ ఎవరు కొండా సురేఖ ఒక విధవ ఒక బద్మాషి ఒక వంపుడు గత్తే నీ 4వ వస్తామని అంటది ఒక మినిస్టర్ అమ్మామే మినిస్టర్ నేను 4వ వస్తావా రేవంత్ రెడ్డి వారు వీరి నువ్వేం పీక్కుంటావు పీక్కు అంటావా మీరు అంటే మీకెక్కిన మదంతో మీరు మాట్లాడుతున్నారు ఆ 4వ వచ్చిన అన్నామే ఎవరో ఎక్కడనో నాకు కొద్దిగా రిజల్ట్ కావాలి ఆమె ముక్కు చెవులు నేను కోస్తా మా మహిళా సంఘ పొలం పెట్టి ముక్కు చెవు కోస్తారు నువ్వు 4 గిట్టిగా పట్టుకుంటే నువ్వు 4 తీయలేవు కానీ నీ ముక్కు చెవు అయితే బయటనే ఉంటది దండు మని పోయేసి చెవు కోస్తా ముక్కు కోస్తా నేను ఏడవున్నావు రా మా సూర్యకక్కని అన్నావు కదా నేను చెప్తున్నా నీ ఇంటికి వస్తా
నువ్వు పండుకున్న దగ్గరకు వస్తా, నువ్వు నీ పార్టీ దగ్గరకు వస్తా, ఏడికైనా వస్తారా? నువ్వు అన్నది తప్పు. ఒక మినిస్టర్ అన్నది, ఆమె మీద కేసు పెట్టాలి. మా కొండ సురేఖ కూడా ఎంబడే ఆమె మీద కేసు పెట్టి ఆమెను గుంజాలి, ఆమె ముక్కు చెవుని నేను కొయ్యాలి. ఇదే నేను హామీ ఇస్తున్నా. చరిత్రలో నిలిచిపోవాలి మేడం. ఇలాంటి బద్మాషులని వీళ్ళని చరిత్ర చెప్పాలి. నీలాంటి కళంకం లేనటువంటి అమ్మని ఆమె దగ్గర వండుకున్నావు, ఈమె దగ్గర వండుకున్నావు, ఇది చేసినావు, అది చేసినావు అని నీ యొక్క మంచితనానికి వాళ్ళు చేస్తున్నారంటే నువ్వు ఏ విధంగా సపోర్ట్ ఉండాలి. నీకేం లేదు మేడం, నీకేమైనా కష్టాలు నష్టాలు ఏమున్నా మేము చూసుకుంటాం. మేము ఆజాద్ ఆర్మీ బయటకు వచ్చింది, బీసీ పార్టీ కూడా వస్తుంది. వీళ్ళ భరతం పడదాము, వీళ్ళని వదిలిపెట్టే ప్రసక్తి లేదు. న్యాయం ధర్మం ఎక్కడ ఉంటుందో అక్కడ మనం పనిచేయాలి. ఎస్, తప్పకుండా. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో విన్నారు కదా, సో ఎన్ని రాళ్ళు నా మీద వేసినా ఆ రాళ్ళను తొక్కుకుంటూ ముందరికి వెళ్తాను, ఆ ముళ్ళను తుంచుకుంటూ ముందరికి వెళ్తా. ఏమాత్రం కూడా వెనకడుగు వేయను. మీ పిట్ట బెదిరింపులకు, మీ బ్లాక్మెయిల్ రాజకీయాలకు బలి పశువుగా నేను మారను. ఇదే ధైర్యంతో, ఇదే స్ఫూర్తితో ఇంకొన్ని స్కామ్స్ కూడా ఎవ్వరు చేసినా, ఏ క్యాస్ట్ వాళ్ళు చేసినా, అది బీసీ అయినా, ఓసీ అయినా, ఎస్టీ అయినా, ఎస్సీ అయినా, నిజాన్ని నిర్భయంగా బయటకు తీసుకొస్తా. ఎవరికి కూడా అమ్ముడు పోను అని చెప్పి మరొక్కసారి నా తెలంగాణ ప్రజలందరికీ కూడా తెలియజేస్తూ, మరింత స్ఫూర్తితో ముందరికి వెళ్తూ ఓకే టీవీ మొదటి స్థానంలో దూసుకుపోతా అని చెప్పి మరొక్కసారి మీ అందరు కూడా తెలియజేస్తూ, మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి.